స్కేటింగ్ లో రికార్డులు బద్దలు కొట్టడమే తన ధ్యేయం అంటున్నాడు ఈ చిచ్చర పిడుగు అనంత దక్షిత్. కేవలం 3 ఏళ్ల వయసులోనే ప్రతిరోజు గంటల తరబడి స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కోచ్ జి ప్రతాప్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న దక్షిత్ ఆగస్టు 14న మదనపల్లి నుంచి కదిరి వరకు సుమారు 79 కిలోమీటర్లు నాన్ స్టాప్ స్కేటింగ్ చేసి 4 రికార్డుల కోసం ప్రయత్నించాడు. చిన్న వయసులోనే ఇంతటి సాహసం చేస్తున్న దక్షిత్ ప్రయత్నం విజయవంతం కావాలని కోచ్ ప్రతాప్ ఆకాంక్షిస్తున్నారు. ఈ సాహసాన్ని దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు అంకితం చేస్తున్నట్లు దక్షిత్ కుటుంబ సభ్యులు తెలిపారు. స్కేటింగ్ కోచ్ టాలెంట్ స్కేటింగ్ అకాడమీ నుంచి ఈ అబ్బాయి పేరు అనంత దక్షిత్. ఈ అబ్బాయి 3 years 2 months అవుతుంది. రానున్నే ఇండిపెండెన్స్ డే సందర్భంగా 75 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ అబ్బాయి 75 కిలోమీటర్లు ఎక్కడ నాన్ స్టాప్గా స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డ్ చేయబోతాను. దానికోసం ప్రయత్నంలోనే రోజు కొల్లపల్లి నుంచి నాగలాపురం వరకు దగ్గర ఒక రోజుకి 50 నుంచి 60 కిలోమీటర్లు ప్రాక్టీస్ చేస్తుంటాం. రానున్న 14వ తేదీ మన మదనపల్లి నుంచి కదిరి వరకు నాన్ స్టాప్ స్కేటింగ్ చేయబోతాడు. దీన్ని టాలెంట్ స్కేటింగ్ అకాడమీ ప్లస్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 53 బెటాలియన్ ఈ ముగ్గురు ఆర్గనైజింగ్ కింద ఈ అబ్బాయి చేయబోతున్నాడు. ప్రపంచంలో మొట్టమొదటి యంగెస్ట్ స్కేటర్ ఈ అబ్బాయి. అంటే 3 yearsలో ఇన్ని కిలోమీటర్ పోయిన వాళ్ళు ఎవరు లేరు, మొట్టమొదటి అబ్బాయి. అది కాకుండా వాళ్ళ నాన్న ఆర్మీకి వెళ్ళాలని ఆశపడితే కుదరని పక్షంలో ఆ ఆర్మీ వీర జవాన్లకి ఈ వరల్డ్ రికార్డ్ని అంకితం చేస్తున్నారు ఈ అబ్బాయి. 2.5 సంవత్సరం నుంచి ఈ ప్రాక్టీస్ ఇప్పటి వరకు 6 months అయింది ప్రాక్టీస్ తీసుకున్నాడు. ఈ అబ్బాయి వచ్చేసి మదనపల్లి కలెక్టర్ దగ్గర ఫ్లాగ్ తీసుకొని 75 కిలోమీటర్ ట్రావెల్ చేసి మళ్ళీ మదనపల్లి కలెక్టర్ దగ్గర ఇస్తే ఆగస్టు 15 రోజు ఆ ఫ్లాగ్ని యాష్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటాం సార్. చాలా గొప్ప విషయము. వీర జవాన్లకి ఈ వయసులోనే ఈ అబ్బాయి అంకితం ఇస్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు రేపు దేశభక్తి ఎలా ఉంటుందో ఒకటి. అది కాకుండా కృషి చేస్తే మనిషి ఋషి అవుతాడనేసి చిన్న వయసులోనే తెలుసుకునే అవకాశం దొరికింది. అతనికి ట్రైన్ చేసే అవకాశం మా టాలెంట్ స్కేటింగ్ అకాడమీకి మాకు దొరికింది. థ్యాంక్స్.